పౌష్టికాహారాలు ఏముంటాయి? నమస్తే. ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లా చిలమత్తూరు గ్రామంలో రైతు సోమశేఖర్ గారి దగ్గర ఉన్నాం. ఈ రైతు వచ్చేసి తనకు పొలం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా రాకపోవడంతో గొర్రెల పెంపకం చేపడుతూ దాదాపు 4 సంవత్సరాల నుంచి దీన్నే ఉపాధిగా ఎంచుకొని మంచి ఆదాయాన్ని అయితే పొందుతున్నారు. ఈ రైతు ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గరే తనకున్న స్థలంలో 2.5 సెంట్లలో 22x20 ఈ మెజర్మెంట్తో ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని ఇంటి దగ్గర నుంచే కుటుంబ సభ్యులతో కలిసి కూలీల మీద ఆధారపడకుండా సొంతంగా అయితే ఆదాయాన్ని పొందుతున్నారు. మరి వారి మాటల్లో ఈ గొర్రెల పెంపకం ఎలా ఉంటుందో వారి మాటల్లో విందాం. నమస్కారం అండి సోమశేఖర్ గారు. నమస్కారం సార్. సోమశేఖర్ గారు, మరి మీరెందుకు గొర్రెల పెంపకాన్ని చేపట్టారు? పొలం ఉన్నప్పటికీ మీరెందుకు గొర్రెల పెంపకాన్ని చేపట్టడం జరిగింది? కూలీలు లేబర్ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది సార్. పంట పొలాల మీద డిపెండ్ అయ్యి వర్షాలు పడితేనే పంటలు, లేదంటే కానీ లేదు, మాకు అయ్యలేదు. అందుకని ఉండే పొలంలోనే కొంచెం పొట్టేళ్లకు మేత పెట్టుకొని ఈ ఫీల్డ్ కొంచెం బాగుంటుంది. ఈ ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా ఈ పోషకాహారం మీద డిపెండ్ అయినారు. మటన్ తినే దాని మీద ఎక్కువ డిమాండ్ బట్టి మార్కెట్ని బట్టి ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నాను సార్. ఏం చదువుకున్నారు మీరు? సార్ ఐటీఐ కంప్లీట్ అయింది సార్ నాది. మరి ఐటీఐ చేశారు, చాలా మంది ఎక్కడ ఫ్యాక్టరీలోనో ఎక్కడ జాబ్ చేసుకొని సిటీస్లో వెళ్ళి సెటిల్ అవుతుంటారు. మీరు ఎందుకు? అదే సార్, ప్రైవేట్ కంపెనీల్లో పోవాలా, వాళ్ళు ఇచ్చే వర్క్ ప్రెజర్ మీద వాళ్ళకి ఇచ్చే శాలరీలు మనకి వర్కౌట్ అయ్యలేదు. అక్కడ పోయి రూమ్ చేసేది, అక్కడ భోజనం చేసుకొని తినేది కానీ అంత వర్కౌట్ కాక ఇక్కడ ఉంటే ఇంటి దగ్గర ఫ్యామిలీ దగ్గరకు ఉన్నట్లుగానే ఉంటుంది. మన పొలం పనులు చూసుకుంటూ ఇంటి దగ్గర ఇది పార్ట్ టైం జాబ్ కానీ దీనే చూసుకుంటాం. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండొచ్చు అని మీరు ఇంటి దగ్గర చేసుకోవడం జరుగుతుంది. అవును సార్. మరి చాలా మంది వచ్చేసి ఒక షెడ్ ఏర్పాటు చేయాలంటే బయట పొలాల్లో కొద్దిగా అంటే పెద్ద సైజులో పెట్టి చేస్తుంటారు. వేరే బయట ఎక్కడో వేసుకుంటే నైట్ అక్కడ పనుకోవాలా, అక్కడ ఈ దొంగల బెడద వంద ఉంటుంది. లేకుండా ఇంటి దగ్గరే ఉంటే ఏదన్నా సమ్ ప్రాబ్లం వచ్చినా సడన్ గా చూసుకోవచ్చు. అంటే ఎవరన్నా బయటకు వెళ్ళా కూడా పైన కూడా ఇంట్లో అమ్మ వాళ్ళు చూసుకుంటారు. ఇంటి దగ్గరలో ఉంటే సడన్ గా చూసుకుంటారు, బాగుంటుంది అని చెప్పి ఇక్కడే పెట్టుకున్నాను సార్. మరి ఈ షెడ్ ఏర్పాటు చేయడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఈ షెడ్ వేసుకుని ఎన్ని జీవాలు పెట్టుకోవచ్చు సార్? ఈ షెడ్ లో 75 వరకు 70 నుంచి 75 వరకు జీవాలు మేపుకోవచ్చు సార్. ఈ షెడ్ వేసుకునే దానికి 2.5 లక్షల వరకు ఖర్చు వచ్చింది సార్ నాకు మొదటి. అంటే ఒకసారి ఏర్పాటు చేసుకుంటే ఇంకా మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది సార్ ఇది. మరి ఎన్ని బ్యాచ్లు మీరు పెడుతూ ఉంటారు సంవత్సరం? సార్ మామూలుగా పంటలు అయితే ఒక 2 పంటలు వస్తాయి. అవును సార్. దీన్ని ఎన్ని బ్యాచ్లు? ఇది సంవత్సరానికి 5 బ్యాచ్లు సార్. నేను ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాను. ఇప్పటికీ 25 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి సార్. మరి ఎట్లా ఉంది ఆదాయం? బాగుంది సార్. పంటలతో పోలిస్తే పంటల కంటే ఫస్ట్ క్లాస్ గా ఉంది సార్ దీంట్లో ఆదాయం అయితే. ఏమంటే లేబర్ మీద డిపెండ్ కాకుండా సొంతంగా మనం ఏదైనా సొంతంగా చేసుకొని పిల్లల్ని అబ్జర్వేషన్ లో కరెక్ట్ గా చూసుకొని పెట్టుకోండి కానీ మంచి ఆదాయం ఉంది సార్ పొట్టేళ్ళ దీంట్లో మాత్రం. మరి సోమశేఖర్ గారు, మీరు పెంచే ముందు అంటే పిల్లల్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఎక్కడి నుంచి గొర్రె పిల్లల్ని పట్టుకొస్తారు? సార్ నేను నెల్లూరు దగ్గర ఈ గూడూరు సంత నుంచి కానీ లేదంటే మదనపల్లి అంగళ్ళు దగ్గర నెల్లూరు జుడిపి అని బ్రీడ్ వస్తుంది సార్. అది నెల్లూరు జుడిపి బ్రీడ్ కానీ లేదంటే కుంకంపల్లి కర్ణాటక బ్రీడ్ సార్. కుంకంపల్లి సింధనూరు బ్రీడ్ ఇప్పుడు ఉండే ప్రెజెంట్ వచ్చి సింధనూరు బ్రీడ్ సార్. ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి మామూలుగా? అంటే రైతుకి బాగా ఆదాయం ఇచ్చే బ్రీడ్స్, ఆదాయంగా తొందరగా మీట్ డెవలప్మెంట్ మంచి గ్రోత్ రావాలంటే సార్ సింధనూరు బ్రీడ్ సార్. కర్ణాటక బ్రీడ్ సింధనూరు కుంకంపల్లి వస్తాయి. మన దీని ప్రకారం కాకపోతే నెల్లూరు జుడిపి కూడా మంచి బ్రీడింగ్ సార్. ఏదండి? నెల్లూరు జుడిపి సార్. నెల్లూరు జుడిపి. నెల్లూరు జుడిపి హైట్ లెంత్ ఎక్కువ ఉంటుంది సార్. మీట్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్ సార్. లైవ్ వచ్చి 120 110 వరకు పెరుగుతుంది సార్ ఇది. అసలు ఎంత వయసు ఉండే వాటిని మీరు తీసుకొస్తారు సార్? నేను షెడ్లేకి 4 మంత్స్ అబోవ్ సార్. 4 మంత్స్ నుంచి 5 మంత్స్ పిల్లలు తెస్తాను సార్. తెస్తానే వాటికి 1 డే రెస్ట్ ఇస్తాను సార్. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసింటాయి. అక్కడ మార్కెట్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చింటారు, తీసుకొస్తానే మార్కెట్ నుంచి వస్తానే బెల్లం నీళ్ళను నిమ్మకాయ నీళ్ళు వేసి కొంచెం పెడతాను సార్. నీళ్ళు దానికి ఎనర్జీ కొంచెం ఇది కాకుండా ఉండేదానికి వాటర్ పెడతాను. 1 డే 2 డేస్ రెస్ట్ గ్యాప్ అయినాక మన వాటర్కి మన వాతావరణం కొంచెం బాగా అనుకూలమైన సెట్ అయినాక డీవార్మింగ్ చేసుకుంటాను సార్. సీజన్ వైజ్ డీవార్మింగ్ చేసుకుంటాను. పిల్లలకి నులి పురుగులు వెళ్ళిపోయేదానికి డీవార్మింగ్ చేసుకునేసి 1 డే గ్యాప్ ఇచ్చి
మళ్ళీ సీజన్ వైజ్ వ్యాక్సినేషన్ వేసుకుంటాను సార్. పీపీఆర్ కానీ, ఈటీ కానీ, సీఫాక్స్, బ్లూటాంగ్, ఎఫ్ఎండి, అట్లా సీజన్ వైజ్ వ్యాక్సిన్ కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకొని దాని తర్వాత 4 days నుంచి 5 days వరకు కంపల్సరీ లివర్ టానిక్ పెడతాం సార్ పిల్లలకి. లివర్ టానిక్ పెట్టి మళ్ళీ ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ కాల్షియం టానిక్ పెట్టి 1 month వరకు ఒక్కొక్క పిల్లకి 100 grams వచ్చేటప్పుడు దానా పెట్టుకుంటాను సార్. 1 month కంప్లీట్ అయినాక ఒక్కొక్క దానికి 200 grams వచ్చేటట్లు మళ్ళీ జస్ట్ 15 days మాత్రము ఇంకా మార్కెటింగ్ సేల్స్ చేసేది. అప్పటికి 2 నెలల తర్వాత ఇంకా 15 days ఇంకా రెడీ టు మార్కెట్ 1/4 kg వచ్చేది డిపెండ్ చేసుకొని పెంచేసి దానా సేలింగ్ చేస్తారు సార్. మటన్ డెవలప్మెంట్ బాగుంటుంది అప్పటికి. మామూలుగా చాలా మంది కింద పెంచుతూ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల, ఈ ఎలివేటెడ్ షెడ్ వేసుకోవడం వల్ల ఏంటి యూజ్? డిసీజెస్ రాకుండా ఉంటాయి సార్ పిల్లలకి. మనకి శ్రమ కొంచెం తగ్గుతుంది. కిందన ఉన్ననుకో డైలీ మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, లేదంటే ఈవినింగ్ కానీ కంపల్సరీ క్లీన్ చేసుకుంటానే ఉండాలి. ఈ క్లీన్ చేసుకోకపోతే కానీ అవి దాంట్లోనే పనుకొని అదంతా పూసుకొని ఆ కాళ్ళ మధ్యలో తిరుక్కొని డిసీజెస్ వచ్చేది, ఇన్ఫెక్షన్ అయ్యేది అట్లా అవుతుంది. అదే పైన అనుకోండి ఆ గంజిను పెంటికలు అంతా కింద పడిపోతాయి కాబట్టి పిల్ల క్లీన్గా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, డిసీజెస్ తక్కువ ఉంటాయి సార్. దానికి ఏమి డిసీజెస్ అనేది రావు. మరి తెచ్చుకున్న తర్వాత ఇంకా సాధారణంగా పంటలకు రోగాలు వస్తుంటాయి, చీడపీడలు వస్తుంటాయి, దీనిలో కూడా రోగాలు ఉంటాయి. గొర్రెలకి ఎక్కువగా నష్టపరిచే వ్యాధి మామూలుగా నీలినాలుక వ్యాధి అంటారు. ఈ ఎలివేటెడ్ షెడ్ లో నీలినాలుక వ్యాధి ఏం పెద్దగా ఏం రా సార్. బయటకు పోతేనే ఈ వర్షపు గడ్డి మేసిన కానీ ఆ వర్షపు నీరు తాగితేనే అట్లా వచ్చేది. తొలకరి జల్లు బయటకి పోకుండా ఇంట్లోనే ఎలివేటెడ్ షెడ్ లో మేపుకుంటే ఆల్మోస్ట్ ఒక 70% వరకు డిసీజెస్ కంట్రోల్ అవుతాయి సార్ పిల్లలకి. ప్లస్ పాయింట్ అయితే డిసీజెస్ కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఎక్కువ జీవాలలో వచ్చేది ఎక్కువ డేంజర్ వ్యాధి అంటే పీపీఆర్ వ్యాధి సార్. పీపీఆర్ వ్యాధి అంటే దాని లక్షణాలు ఏముంటాయి? ఈ పిల్లలు పారడం సార్, నల్లగా పారేది, ముక్కల నుంచి చీముడు కారేది, తగ్గేది, ఆ వ్యాధులు ఉంటాయి సార్. చిటుకు వ్యాధి అని అంటూ ఉంటారు. ఈటీ సార్ అది. అది ఎప్పుడు వస్తుంది? చిటుకు వ్యాధి అనేది ఈ బయట పోయే పిల్లలకి తొలగరగా గడ్డి లేత గడ్డి వచ్చినప్పుడు అది ఎక్కువగా తినేసినప్పుడు ఈ పొట్ట ఎక్కువ అయిపోయినప్పుడు అది ఈటీ వస్తుంది సార్. కానీ మా దీనిలో కూడా వస్తుంది. ఎక్కువ మంచిగా బలంగా ఉండే పిల్ల ఎక్కువ దానా తినేసినప్పుడు కన్నా అటువంటి వ్యాధి వస్తుంది సార్. అవి కూడా రాకుండా ఈటీ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటాం సార్ ముందుగా. ఇప్పుడు బయట తిరిగి అంటే మేసే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. బయట పెరగడం కానీ, బరువు పెరగడం కానీ, ఈ విషయాలు ఆలోచిస్తే ఏవి బాగా హెల్తీగా ఉంటాయి? ఎలివేటెడ్ షెడ్లో ఉండే పిల్లలే హెల్తీగా ఉంటాయి సార్ బాగా. ఎందుకంటే అవి బయట పోయే పిల్లలు ఒక్కొక్కసారి వేరే వాటర్ తాగుతుంటాయి, డిసీజ్ వస్తుంటాయి. మనం ఏం వ్యాక్సిన్ వేసుకొనినా కూడా సీజన్ వైజ్ వర్షాకాలం వచ్చినప్పుడు కానీ, ఆ వర్షాలకు నానినప్పుడు, వేరే బురదలో తొక్కినప్పుడు కానీ దానికి డిసీజ్ వస్తాయి. రకరకాల చోట తిరుగుతుంటాయి. వేరే మందుల వాళ్ళందరూ అక్కడ మేపుతుంటారు కాబట్టి వాళ్ళకు ఉండే డిసీజ్ అంతా వీళ్ళు దానికి కూడా వస్తూ ఉంటుంది. అదే ఇక్కడైతే ఎక్కడికి పోవు కాబట్టి ఇక్కడే ఉంటాయి కాబట్టి బాగా హెల్తీగా ఉంటాయి సార్. బాగా మంచి పౌష్టికాహారం ఇస్తాం కాబట్టి బాగా తిని హెల్తీగా బాగుంటాయి సార్ పిల్లలు. మరి ఒక బ్యాచ్ స్టార్టింగ్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఒక బ్యాచ్కి 70 పిల్లలు దీంట్లో పెంచుకోవచ్చు అంటున్నారు. అవును సార్. ఎంత పడుతుంది పెట్టుబడి? 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి వస్తుంది సార్. అంటే దాదాపు ఒక్కొక్క పిల్ల ఎంత వస్తుంది? ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క మార్కెట్ని బట్టి సార్ ఒక్కొక్కసారి 6,500 నుంచి 7,000 వరకు, 7,000 పైన వరకు పడుతుంది సార్. దాదాపు 70 into 7,000 వేసుకున్నా కూడా 5 లక్షల దాకా 5 లక్షల వరకు పిల్లలకి వస్తుంది అనమాట. మరి తెచ్చిన కాటి నుంచి ఇంకా దీని దానా కానీ మెయింటెనెన్స్, మెడిసిన్ చార్జెస్ అంతా కలిపి అది 1 లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది సార్. అది కూడా 2.5 months కి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దాదాపు 6 లక్షలు అవుతుంది. 6 లక్షలు మనకి రెడీ అయిన తర్వాత దీన్ని అమ్మితే ఒక్కొక్క పిల్ల మీద యావరేజ్ గా ఎంత ఆదాయం వస్తుంది? అంటే పెట్టుబడి అన్ని పోను, మన ఖర్చులు అన్ని పోను ఒక్కొక్క పిల్ల మీద మాకు 2,000 రూపాయల వరకు వస్తుంది సార్. 1,800, 2,000, 2,200 అట్లా వరకు ఖర్చు వస్తుంది సార్, మిగులుతుంది సార్ మనకి. అంటే మనకి ఈ 2.5 నెలలకి దాదాపు 1.5 లక్ష దాకా ఆదాయం ఉంటుంది. 1.5 లక్షల వరకు ఆదాయం ఉంటుంది సార్. అంటే బయట ఎక్కడ తిరుక్కోకుండా ఇంటి దగ్గర చూసుకుంటాం. మీరు ఉండి లేకపోతే ఎవరో కుటుంబ సభ్యులు ఉంటే ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు సార్. వాళ్ళు వండుకొని కూడా 1.5 లక్ష వరకు మిగులుతుంది సార్ 2.5 నెలలకి. మరి సోమశేఖర్ గారు ఎవరైనా కొత్తగా ఈ గొర్రెల పెంపకాన్ని చేపట్టారంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చేసుకోవచ్చా లేదా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో
పంటల్లో దిగుబడి అయితే ఆశాజనకంగా లేదు. లేదు సార్, విపరీతంగా లేబర్ల ఖర్చు ఎక్కువైపోయింది కాబట్టి పంటల మీద డిపెండ్ అయ్యేది లేదు. ఇదైతే బాగానే ఉంది సార్, చేసుకోవచ్చు. బట్ ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలనుకోండి వాళ్ళకి మెయిన్ ఓపిక అనేది ఉండాలి సార్. ఓపిక అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి, దీని మీద ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉండి దీన్ని సొంతంగా చూసుకోవాలి సార్. ఒక్కటేసారి ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టేసి పెద్ద షెడ్లు వేసి వేరే వాళ్ళు ఎవరో మనం యూట్యూబ్లో చూసినామని లేదా ఇంకోరెవరో చెప్పినారని చెప్పని వేరే వాళ్ళకి వస్తుందని చెప్పి మనకు వస్తుందని చెప్పని మనము ఈ ఫీల్డ్కి దిగకూడదు సార్. మనము అనుభవపూర్వకంగా ఏదో ఫస్ట్ ఒక 10 పిల్లలు లేదంటే ఒక 20 పిల్లలు తెచ్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఒకటేసారి లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా ఒక 20 పిల్లలు తెచ్చుకొని దాన్ని మనం కిందనే కానీ మెయింటైన్ చేసుకోగలము. దానికి వచ్చే డిసీజెస్ గురించి తెలుసుకొని దాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తాము, దీన్ని మా 20 పిల్లల్లో మనకి లాభం కనిపించిందంటే మళ్ళీ మనం ఇంకా చేసుకోగలము అని దీనిగా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు పెట్టుబడి ఎక్కువగా పెట్టి ఇట్లా ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటే వాళ్ళకి కొంచెం శ్రమ తక్కువగా ఉంటుంది సార్. ఎలివేటెడ్ లేబర్ కాస్ట్ కూడా ఏం ఉండలేదు. సొంతంగా చూసుకుంటే కానీ ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది సార్. బాగా గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా అంటే సపోర్టింగ్ ఉందా అంటే జీవాల పెంపకానికి? గవర్నమెంట్ నుంచి మన వెటనరీ వాళ్ళు మనకి ఏదైనా డిసీజెస్ ఏమైనా వచ్చినా కూడా ఇన్నే వచ్చి చూస్తూ ఉంటారు. బట్ ఏదైనా మెడిసిన్ కావాల్సినా కూడా ఇస్తూ ఉంటారు సార్. బట్ వాళ్ళు ఎలా మేపుకోవాలని శిక్షణ కూడా ఇచ్చినారు సార్ మనకి. శిక్షణ తరగతులు కూడా పోయినాను. సోమశేఖర్ గారు, మరి చివరిగా అంటే బయట ఉన్న పరిస్థితుల్లో అంటే బిజినెస్ అయితే ఏమి ఇట్లా పంటలు అయితే ఏమి ఒకరి దగ్గర ఉండి చేసే కంటే సొంతంగా చేసుకుంటే మంచిది అంటారు. ఇది సొంతంగా చేసుకుంటే చాలా మంచిది సార్. లేబర్ మీద డిపెండ్ కాకుండా ఎవరైనా ఈ ఫీల్డ్లోకి వచ్చినా కూడా లేబర్ మీద డిపెండ్ కాకూడదు సార్. మనం ఓన్గా చూసుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుంది సార్. ఇప్పుడు లేబర్ని పెట్టింటాము, దాని మీద ఎన్నో లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేబర్ మీద వదిలేసి మనం పోతుంది, అది మేస్తాందా లేదా చూసేయలేదు వాళ్ళు. అదేమన్నా డెత్ అయిపోయా మనకి ఓనర్ క్లాస్ అవుతుంది, లేబర్ది ఏం పోయేదేమో ఉండలేదు. లేబర్కి వచ్చే శాలరీ మనకి వస్తుంది. అదే మనం ఓన్గా చూసుకుంటే అది మేస్తుందా లేదా, దానికి ఏం కావాలా ఏమనేది మనం ఓన్గా చూసుకుంటాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇన్కమ్ అనేది మిగులుతుంది సార్. దీంట్లో వచ్చి మార్కెటింగ్ విషయానికి వస్తే చివరిగా అంటే ఎట్లా మీరు ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారా మీ దగ్గరికి, మీరే మార్కెట్కి ఇచ్చి? లేదు సార్, మన దగ్గరికే వచ్చి తీసుకువెళ్తున్నా సార్. మార్కెట్కి వచ్చి మనకి ఇక్కడికే వచ్చి ప్రజెంట్ గుంటూరు నుంచి వస్తారు సార్. గుంటూరు, మదనపల్లి, ఈ రాయచోటి, బెంగళూరుకి అంగడికి ఇస్తారు సార్. వాళ్ళే వచ్చి ఇక్కడికే బేరం ఆడి మనకి ఏం మార్కెట్ రేట్ ఉందో మనకి సరిపోతే గిట్టుతుందంటే ఈడ మనకి ఎంత అమౌంట్ ఉందో మొత్తం అంతా క్యాష్ ఈడే కట్టేసి అప్పుడు తీసుకొని క్యాష్ అండ్ క్యారీ సార్. ఇది సోమశేఖర్ గారు, ఈ గొర్రెల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు, అలాగే కొత్తగా ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఎలా నష్టాలు లాభాలు ఉంటాయని చాలా సవివరంగా తెలియజేశారు. నమస్కారం. నమస్కారం సార్.